నకిలీ పత్రాలతోటి హెచ్సిఏ అధ్యక్షుడిగా కొనసాగిన జగన్మోహన్ రావుకు అతడు సమర్పించిన డాక్యుమెంట్స్ అని ఫేక్ అని మొత్తానికి సిఐడి అధికారులు తేల్చేశారు. ఇక గౌలిపూర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్కి సంతకం కూడా ఫోర్జరీ జరిగింది. శ్రీచక్ర నిర్వాహకులు రాజేందర్ ఆయన భార్యను అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఎస్ఎస్ఏలో జరుగుతున్న అక్రమాల మీద సిఐడి ఒక కీలకమైన ప్రకటన కూడా చేసింది. ముగ్గురిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నట్టుగా కరాఖండిగా తేల్చేసింది. అయితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఈ జరుగుతున్నటువంటి అక్రమాల మీద సిఐడి అధికారులు ముగ్గురి మీద కేసులు నమోదు చేశారు, వారిని అరెస్ట్ చేశారు. అందులో భాగంగా సిఐడి అధికారులు కీలకమైనటువంటి ప్రకటన చేశారు. మొత్తానికి నిధుల దుర్వినియోగం మీద హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, అలాగే కోశాధికారి శ్రీనివాసరావు, సిఇఓ సునీల్ వీరందరినీ అరెస్ట్ చేసి అటు పంపించేశారు. ఇక కీలకమైనటువంటి విషయం చూస్తే శ్రీచక్ర క్రికెట్ క్లబ్కు చెందినటువంటి రాజేందర్ యాదవ్, అతని భార్య కవితను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫోర్జరీ డాక్యుమెంట్స్, ఆ తర్వాత నకిలీ దస్త్రాలను అన్నింటినీ సృష్టించినటువంటి విషయం లోపల సిఐడి పోలీసులు ఈ కేసు విచారణ చేపట్టారు. అయితే సెక్షన్ 465, 468, 471, 403 మరి 409, 420 కింద రెడ్ విత్ 34 ఐపీసీ కింద వీళ్ళందరి మీద కేసులు నమోదు చేశారు. అయితే శ్రీచక్ర క్రికెట్ క్లబ్ పేరుతోటి హెచ్సిఏ అధ్యక్షుడు ఎన్నికల్లో నకిలీ పత్రాలు సమర్పించి ఆ తర్వాత ఆయన గెలుపొందినట్టుగా వారంతా గుర్తించేశారు. గౌలిపూర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ కూడా కృష్ణ యాదవ్ కూడా సంతకాన్ని, ఆ తర్వాత శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ కవిత కూడా ఫోర్జరీ చేసినట్టుగా అక్కడ తెలిసిపోయింది. ఈ ఫోర్జరీ పత్రాలను జగన్మోహన్ రావుకు ఆమెనే అందించినట్టుగా మొత్తానికి సిఐడి అధికారులు పక్కా తేల్చేసేశారు. అయితే ఈ నకిలీ పత్రాలతోటి హెచ్సిఏ అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు కొనసాగారు. ఆయన ఎన్నిక అయినట్టుగా చాలా వరకు ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాగే ఆయన నిధుల దుర్వినియోగం అనేది భారీ స్థాయిలో చేసినట్టుగా ఆరోపణలు కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే టీసీఏ అధ్యక్షుడు ధరం గురువారెడ్డి అనేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదుతోటే ఈ సంగతి అంతా బయటకు వచ్చేసింది. సిఐడి అధికారులు దర్యాప్తు చేపట్టారు, అక్రమాలు జరిగినాయి అన్నట్టుగా తేల్చేశారు. మొత్తానికి చూస్తే ఈ హెచ్సిఏలో గతంలో కూడా టికెట్ల వివాదంతో అనేక కేసులు కూడా నమోదయ్యాయి. అమౌంట్ కూడా దుర్వినియోగం జరిగిందనేటువంటి ఆరోపణలు సైతం గట్టిగానే బయటకు వచ్చేసాయి. ఇప్పుడు కూడాను అదే తరహాలో నకిలీ పత్రాలతోటి అధ్యక్షుడిగా ఎన్నికలు జరగడం, నిధుల దుర్వినియోగం భారీ స్థాయిలో జరిగిందని చెప్పేసి అందుకు కొంతమంది సహకరించినట్టుగా వారి యొక్క వివరాలను కూడా సిఐడి అధికారులు పక్కా వెల్లడించేశారు. అయితే ఈ జగన్మోహన్ రావు, శ్రీనివాసరావు, సునీత్, రాజేందర్ యాదవ్, కవితను సిఐడి అధికారులు పోలీసులు అరెస్ట్ చేశారు. అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ హెచ్సిఏ మధ్య ఈ ఐపీఎల్ టికెట్ల వివాదంలో కూడా సిఐడి విచారణ చాలా స్పీడ్గా పెంచేసింది. గతంలో చూస్తే ఐపీఎల్ సీజన్లో ఈ ఎన్ఆర్హెచ్ ఆ తర్వాత హెచ్సిఏ మధ్య టికెట్ల వివాదం అనేది చాలా తీవ్ర స్థాయిలో కొనసాగింది. తర్వాత చాలా పెద్ద ఎత్తున గొడవలు కూడా కొనసాగినాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈ నిధుల దుర్వినియోగం అనేది భారీ స్థాయిలో జరిగింది. డబ్బును ఉన్నదంతా కొల్లగొట్టేసి ఎంజాయ్ చేసేటువంటి రకంగా నకిలీ పత్రాలు సృష్టించారు, ఫోర్జరీలు చేశారు. నిధుల దుర్వినియోగం అంటే డబ్బులను ఇష్టం వచ్చినట్టుగా దండుకున్నారు. మొత్తానికి ప్రజాస్వామ్యను ఇటు క్రికెట్ క్లబ్ పేరుతోటి కూడా ఈ రకంగా దుర్వినియోగం చేయడానికి చాలామంది అటు క్రికెట్ అభిమానులు కానీ స్పోర్ట్స్ వీరాభిమానులు వీరందరూ ప్రజలు కూడా ఈ విషయాన్ని గ్రహించారు. ఎంతటి దుర్మార్గం జరుగుతుంది, ఎంతటి మోసం జరుగుతుంది. ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి సమర్పించినటువంటి జగన్మోహన్ రావు ఆ తర్వాత ఎట్లా అధ్యక్షుడిగా కొనసాగాడు అనేటువంటి విషయం మీద చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి విషయం ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది. ఏది ఏమైనా సరే అటు సిఐడి పోలీసులు మాత్రం ఈ నిధుల దుర్వినియోగంని ఇలాంటి వ్యక్తులను యొక్క చిట్టానంతా బయటపెట్టారు. ఈ రకంగా మోసం చేసినటువంటి వ్యవహారాన్ని అంతా ఛేదించేశారు. ఎట్టకేలకు వారికి ప్రజలంతా ఒక థ్యాంక్స్ చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. మొత్తానికి మోసగాళ్ళని బయటకి ఇచ్చినటువంటి విషయం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.